హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి, అలాగే సింపుల్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను చేస్తున్న డిజైన్కి స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను. అదేవిధంగా పింక్ కలర్ థ్రెడ్ కట్ చేయడానికి చిన్న కట్టరు, అదేవిధంగా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నాను. ఈ సింపుల్ డిజైన్కి ఫ్యాబ్రిక్ గ్లూ ఒక్కటి సరిపోతుంది అనమాట. B7000 గ్లూ ఏం అవసరం ఉండదు దీనికి. సో ఇప్పుడు మనం మేకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. 4 కట్ ఫ్లాట్ బ్యాంగిల్ అనమాట ఇది. సో దీనికి మనం థ్రెడ్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ అనేది 25 స్ట్రాండ్స్ తీసుకుంటున్నాను. 25 స్ట్రాండ్స్ అనేది మనకి ఈ 4 కట్ బ్యాంగిల్కి చుట్టడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. 25 స్ట్రాండ్స్ సరిపోతుంది పర్ఫెక్ట్గా. థ్రెడ్ అయితే 25 లైన్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్కి థ్రెడ్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనము ఎప్పుడైతే ఈ థ్రెడ్స్ తీసుకున్నామో వీటిని ఇలా ఫ్లాట్గా అనుకోవాలన్నమాట. చూడండి, ఫ్లాట్గా ఇలా అనుకోవాలి. అప్పుడు మనం స్టిక్ చేసిన తర్వాత అది హెచ్చు తగ్గులుగా లేకుండా ఉంటుంది. చూసారు కదా ఎంత వెడల్పుగా అనుకున్నాను నేను. ఇప్పుడు వీళ్ళకి పైన స్టిక్ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఎందుకు స్టిక్ చేస్తున్నాను అనేది నేను మీకు బ్యాంగిల్కి వర్క్ చేసేటప్పుడు, కుందన్ వర్క్ చేసేటప్పుడు మీకు చెప్తాను. ఇది వచ్చేసి మనం ఇలా గమ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలోకి పెట్టుకొని స్టిక్ చేసేసుకోవాలన్నమాట. గమ్ ఏమీ లేకుండా, పైన హెచ్చు తగ్గులుగా లేకుండా ఇలా ఫ్లాట్గా స్టిక్ చేసేసుకోవాలి బ్యాంగిల్కి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా స్టిక్ అయిందో. సో ఇది ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసామంటే ఇక్కడ ఉన్న గమ్ము మొత్తం కూడా బాగా డ్రై అయిపోయి ఈ థ్రెడ్ అనేది బ్యాంగిల్కి బాగా స్టిక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల బాగా డ్రై అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా ఫోర్స్గా లాగినా సరే అది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఈ బ్యాంగిల్కి ఎలా చుట్టుకోవాలో చూద్దాము. సో నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి దీన్ని ఫ్లాట్గా అతికించుకున్నాను. అతికించుకున్న తర్వాత సేమ్ మనం ఎలాగైతే ఫ్లాట్గా ఉందో మనం పట్టుకోవడం కూడా అలాగే పట్టుకోవాలన్నమాట. ఫ్లాట్గా పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా లోపల నుంచి వెనక్కి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత క్రాస్గా లోపల నుంచి బయటకు చుట్టాలన్నమాట. ఇలాగా చుట్టిన తర్వాత ఇది చూడండి, దీని పక్కనే పెట్టాను నేను. ఒక్కరంతా కూడా గ్యాప్ వదలకుండా అలాగే ఫ్లాట్గా దారాలు అనేవి రావాలన్నమాట. సేమ్ అలాగే ఇందాక చుట్టుకున్నట్టు లోపల నుంచి థ్రెడ్ రానిచ్చి ఇది వచ్చేసి సేమ్ ఇలాగే లోపల క్రాస్గా పెట్టి పైన వచ్చేసి దీని పక్కనే ఇలా వచ్చేలాగా చుట్టుకోవాలి. మనకి థ్రెడ్ పైన థ్రెడ్ రాకూడదు, అదేవిధంగా ఈ బ్యాంగిల్ బేస్ అనేది కనిపించకూడదు అనమాట. సో ఇలా చుట్టుకోవాలి చూడండి. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. లోపల నుంచి వెనక్కి లాక్కొని క్రాస్గా పైకి తీసుకొని వచ్చి దీని పక్కనే వచ్చేలాగా చుట్టుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి జరుపుకుంటూ, ఒకవేళ దూరం వెళ్ళినప్పుడు దగ్గరికి జరుపుకుంటూ థ్రెడ్స్ అనేవి ఇలా ఫ్లాట్గానే వచ్చేలాగా చూసుకోవాలి. సో ఇలాగే మనం బ్యాంగిల్ మొత్తం చూసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా చుట్టుకోవాలి. మనం హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు ఏంటంటే మనం కుందన్ వర్క్ చేసేటప్పుడు కుందన్స్ అనేవి కొన్ని పైకి కొన్ని కిందకు ఉంటాయి, చూడడానికి వర్క్ బాగోదన్నమాట. సో అందుకని మనం చుట్టుకునేది థ్రెడ్ అనేది చాలా ఫ్లాట్గా చుట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంగిల్ మొత్తం కూడా ఈవెన్గా ఉండాలన్నమాట. చూడండి, ఇలా సరి చేసుకుంటూ మనం చుట్టుకుంటూ రావాలి మొత్తం. అదేవిధంగా బ్యాంగిల్కి ఈ థ్రెడ్ చుట్టేటప్పుడు టైట్గా లాక్కోవాలండి. టైట్గా లేకపోతే ఏంటంటే మనం గమ్ వేసి కుందన్ వర్క్ చేసేటప్పుడు ఆ కుందన్ అనేది దారం మీద సరిగా నిలబడదన్నమాట మనం టైట్గా చుట్టకపోతే. సో అందుకోసమని మనం ఖచ్చితంగా ఈ థ్రెడ్ని చాలా టైట్గా లాక్కోవాలి. బ్యాంగిల్కి ఫిట్గా సరిపోవాలన్నమాట దారం లాక్కున్నప్పుడు. అలాగైతేనే మనకి ఆ కుందన్ వర్క్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా కుందన్స్ అనేవి కూర్చుంటాయి బ్యాంగిల్ పైన.
లేకపోతే వర్క్ చేసినా సరే అది అంత లుక్ అనేది బాగా అనిపించదు మనకి. సో అందుకనేసి థ్రెడ్డింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా చుట్టుకోవాలి, ఫ్లాట్గా చుట్టుకోవాలి, టైట్గా చుట్టుకోవాలి. బ్యాంగిల్ బేస్ మీద ఈ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోవాలన్నమాట. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా చుట్టుకుంటూ రావాలి మొత్తం. సో ఇప్పుడు నేను ఈ బ్యాంగిల్ మొత్తం ఈ థ్రెడ్ చుట్టూ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేసి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎడ్జ్కి వచ్చేసాం అనమాట. సో ఈ ఎడ్జ్ వచ్చేసి మనము ఎలా ఫినిష్ చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్గా థ్రెడ్ అనేది టైట్గా లాక్కొని చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టైట్గా లాక్కొని చుట్టుకున్న తర్వాత మనకి ఈ గ్యాప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది థ్రెడ్కి. చూడండి, ఈ గ్యాప్ అనేది థ్రెడ్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా 25 లైన్స్ తీసుకున్నాము ఈ 4 కట్ బ్యాంగిల్కి. సో మనకి ఓవరాల్గా బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇది వచ్చేసి స్టిక్ కూడా చేసుకున్నాను, చూసారు కదా. ఈ థ్రెడ్స్ కూడా పైకి తీసుకొచ్చి ఇక్కడ కట్ చేసి నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకొని కట్ చేసి గమ్ కూడా వేసేసి స్టిక్ చేసుకున్నాను. సో ఓవరాల్ లుక్ అయితే ఇదనమాట. పైన కూడా బ్యాంగిల్గా చూడండి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఫ్లాట్గా ఉంది. సో దీనిపైన కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడైతే ఈ బ్యాంగిల్ మీద కుందన్ వర్క్ అయితే స్టార్ట్ చేసినాము. నేను ఎక్కడైతే స్టిక్ చేశానో థ్రెడ్ ఎండింగ్ స్టార్టింగ్, సో అక్కడ నుంచి నేను ఈ గమ్ అనేది అప్లై చేసి కుందన్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. స్టిక్ పెన్ తీసుకున్నాను. చేత్తో స్టిక్ చేయడం కంటే కూడా ఈ స్టిక్ పెన్ అయితే మనకి తొందరగా అంటించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే గమ్ అయితే అప్లై చేస్తున్నాను. గమ్ అనేది మొత్తం అప్లై చేయకూడదు అనమాట. సో జస్ట్ ఒక లైన్, సింగిల్ లైన్ కొద్దిగా అప్లై చేసుకున్నాను నేను ఇప్పుడు బ్యాంగిల్కి. ఇలా నేను స్ట్రైట్గానే స్టిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మనకి ఈ స్టిక్ పెన్ అయితే మనకి చాలా తొందరగా అయిపోతుంది వర్క్. మనం చేతితో చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో అందుకని స్టిక్ పెన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వర్క్ చాలా తొందరగా అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం సేమ్ ఇలాగే బ్యాంగిల్ మొత్తం కూడా మనం ఈ వర్క్ చేసుకుంటూ రావాలి. మనం వర్క్ చేసుకునేటప్పుడే ఈ స్క్వేర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి, లేకపోతే మనకి చూడడానికి వంకర టింకరగా ఉంటాయి అన్నమాట. అలా లేకుండా స్ట్రైట్గా మనకు వచ్చేలాగా చూసుకోవాలి. బ్యాంగిల్ చూడడానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట వర్క్ చేసేటప్పుడే. అంతా అయినాక చూద్దామంటే కుదరదు, ఎందుకంటే అప్పటికే ఆల్మోస్ట్ ఆరిపోతూ ఉంటాయి అన్నమాట, ఇవి డ్రై అయిపోతూ ఉంటాయి. సో అందుకనే మనం కొందని పెట్టేటప్పుడే దాని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా స్ట్రైట్గా ఎలా వచ్చిందో లైన్. సో ఇలాగే మనం బ్యాంగిల్ మొత్తం కూడా స్టిక్ చేసుకోవాలి. మనం ఇలా కుందన్ పెట్టినప్పుడు ఇక్కడ సైడ్ గమ్ వస్తుంది కదా, సో ఆ గమ్ అనేది మనం వెంటనే క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేయలేము, అది గట్టిగా ఉంటుంది కాబట్టి. మనం అప్పుడు క్లీన్ చేయాలని ట్రై చేస్తే ఒక్కొక్కసారి కుందన్ కూడా సైడ్ అయిపోతుంది అనమాట, సైడ్కి జరగడం అట్లా జరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడైతే ఈ గమ్ వేసుకొని కుందన్ ఫిక్స్ చేసుకుంటామో కొద్ది దూరం వర్క్ చేసిన తర్వాత ఈ సైడ్ గమ్ ఉంది కదా, జస్ట్ ఇలా ఫింగర్తో ఇలా అనుకుంటూ వచ్చామంటే ఈ సైడ్ గమ్ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు చూడడానికి అంత బయట వచ్చినట్టుగా లేదు, మనకి పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట. అది సేమ్ ఈ సైడ్ కూడా అంతే, జస్ట్ ఇలా వేలు పెట్టుకొని ఇలా అంటే సరిపోతుంది. చూసారు కదా మొత్తం అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఇలాగే మనం బ్యాంగిల్ మొత్తం కూడా వర్క్ చేసుకోవాలి, కుందన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ. అదేవిధంగా సైడ్ గమ్ వెంటనే చేసుకుంటే బ్యాంగిల్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి స్ట్రైట్గా ఎలా వచ్చిందో చూడడానికి. ఇప్పుడు నేను మీకు ఈ బ్యాంగిల్ మొత్తం చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఓవరాల్ లుక్ అనేసి. ఫైనల్గా బ్యాంగిల్ పైన కుందన్ వర్క్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా కుందన్స్ అనేవి పర్ఫెక్ట్గా కూర్చున్నాయి.
సైడ్కి కూడా చూపిస్తున్నారు చూడండి. సో మనం థ్రెడ్డింగ్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటాం అనమాట కుందన్ వర్క్ అనేది ఎలా ఉంటుంది అనేసి. మనకి కుందన్స్ అనేవి చూడండి, నేను రౌండ్ కూడా చూపిస్తున్నాను, ఎక్కడే కానీ పైకి కిందకి లేవు. సో ఇప్పుడు ఈ బ్యాంగిల్ని 1 అవర్ అసలు మనం కదిలించుకున్న అటు పక్కన పెట్టేసామండి. మొత్తం డ్రై అయిపోయి హార్డ్గా అయిపోతుంది అనమాట ఇది. ఈ వీడియో స్టార్టింగ్లో ఈ థ్రెడ్స్ అనేవి బ్యాంగిల్ పైన స్టిక్ చేశాను కదా నేను. సో ఇప్పుడు చూడండి, దీనిపైన వర్క్ రావడం వల్ల సో మనం అసలు ఎక్కడ ఈ థ్రెడ్స్ స్టిక్ చేసామనేది కూడా కనిపించదు అనమాట. మనం స్టార్టింగ్ ఎక్కడ చేసాము, ఎండింగ్ ఎక్కడ చేసాము అనేది కూడా అసలు కనిపించదు అనమాట. థ్రెడ్ చూడండి, నేను లోపల కూడా చూపిస్తున్నాను బ్యాంగిల్ మొత్తానికి అసలు ఎక్కడ కనిపించదు అనమాట. సో అందుకని ఈ థ్రెడ్స్ అనేవి నేను పైన స్టిక్ చేసుకున్నాను. సో పైన కుందన్ వర్క్ వస్తుంది కాబట్టి డబల్ సెక్యూర్గా ఉంటుంది అనమాట. థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. చూసారు కదా బ్యాంగిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు మీరే ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉందండి. కుందన్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, తర్వాత థ్రెడ్స్, గ్లూ, అది B7000 గ్లూ అయినా సరే, ఫ్యాబ్రిక్ గ్లూ అయినా సరే మన దగ్గర గ్లూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కటర్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఈ బ్యాంగిల్ మేకింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్స్, కొత్త మేకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.